ఏంటంటే అజ్ఞాని తెలియ పాత్రలోది పాల్గొనగలరు. ఎందుకంటే దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క ఉద్దేశం సమీపంగా ఉన్నది. వచ్చేవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. అందుకనే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను గైకొనాలని దేవుని గ్రంథం తెలియజేస్తున్నది. నేను మీకు అప్పగించిన ప్రభు చేస్తాను, అప్పగించబడ్డాడు చెల్లించాడు. ప్రభు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు అప్పగించబడ్డాడు. ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఆత్మ సంబంధంగా బలపరచుటకు, ఆత్మ సంబంధమైన దీవెనలు ఆశీర్వాదాలు దయచేయటకు ఆయన తను తానే అప్పగించుకుంటూ వచ్చాడు. 24లో మీరు దాన్ని విడిచి మీ కొరకైనా నా శరీరములను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. అలాగే దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే జ్ఞాపకం చేసుకుంటే ప్రభు శరీరం, అది ప్రభు రక్తం. ఆ ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాల్గొనేటువంటి నీవు నేను ప్రభు పోలిన వారమై ఉండాలి. ప్రభు పోలిన వారమై ప్రభు కొరకు జీవించే వారమై ఉండాలి. సపోజ్ ఒక మనిషి ఉంటాడు అనుకోండి, సపోజ్ నేనే ఉండాలి, నేను మొక్కగా ఉండాలి. నాకు ఒక రోజుకి 2 ద్రాక్షకాయలు, యాపిల్ కాయలు, రోజుకి ఒక గుప్పుడు బాదం పప్పు, రోజుకు ఒక గుప్పుడు మరి ఆ ఫ్రూట్స్, అలాగే రోజుకి గ్లాస్ పాలు ఏసీలో ఉన్నానుకోండి, నేను ఎలా తయారవుతాను? నా రూపము మారిపోతాను. పక్కగా ఉన్న నేను బలంగా ఉంటాను, నల్లగా ఉన్న నేను తెల్లగా ఉంటాను. ఎందుకంటే నేను తినే ఆహారం అటువంటిది. అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరాన్ని, రక్తాన్ని, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తూ అందులో పాల్పడితే నువ్వు నేను కూడా ఆ రూపంలోనికి రావాలి. వారం వారం ప్రతి వారం మనం ఆయన శరీరాన్ని, రక్తాన్ని తింటున్నాం. ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. ఏ సహవాసంలో ఎక్కడా లేదు. నెలకు ఒకసారి, సంవత్సరాలకు, 6 నెలలకు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఆ లోకంలో లోకానుసారంగా చేస్తారు. మనకు అట్లా కాదు. ప్రతి ఆదివారం ప్రతి ప్రభుత్వ ఆయన శరీరం, ఆయన రక్తాన్ని మనకు ఇచ్చాడు. ఎందుకంటే అది మనం తిని తాకు ద్వారా ఆయనలాగా జీవించాలి, ఆయన రూపానికి రావాలి, ఆయన గుణగణాలు కలిగి ఉండాలి, ఆయన యొక్క లక్షణాలు జీవితంలో పురుచుకోవాలి. అప్పుడే ప్రభువుకి మనము అన్ని యొక్క సహవాసం కావాలని ప్రభు రూపంలోనికి వచ్చేవారిగా ఉంటాం. అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని గుర్తుగా ఈ లోకాన పెట్టినాడు. ఎందుకంటే ఇది మాదిరి, ఆయన పోలికలోనికి మనము జీవించినట్టుగా. అందుకనే ఇక్కడ రాయబడింది ఏంటంటే, మీరు దీన్ని తిని ఈ పాత్రలు తాగినప్పుడల్లా ప్రభు వచ్చేవరకు ఆయన మరణమును ప్రచురించాలి. రక్షించబడినటువంటి నా జీవితంలో నీవు నేను కూడా ప్రభుని గురించి ప్రకటించాలి, ప్రభుని గురించి తెలియజేయాలి. ప్రభు యొక్క కార్యములు నీ జీవితంలో చేసినవి తనకు స్తోత్రము, కృతజ్ఞత, నా దేవుడు నా నోట నుంచి అనేకులు దాన్ని చూసి ఆయన యందు నమ్మిక ఇచ్చారు. ఇది మన జీవితంలో నెరవేర్చాలి. ఆయన శరీరం, ఆయన రక్తాన్ని తిని అనుభవించేటువంటి నీవు నేను ఆయన కొరకు సిద్ధపడుతూ ఆయన కొరకు అనేకులను సిద్ధపరిచే వారిలా ఉండాలి. ఇది దేవుని యొక్క దయా సంకల్పం. అందుకనే ప్రభు సెలవిస్తున్నాడు, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోండి. చెప్పాలి, ప్రభువును ప్రకటించాలి, యేసు ప్రభువు గురించి ఇతరులకు తెలియజేయాలి. యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టని నీవు నమ్మినటువంటి నీవు, ఆయన ప్రేమను అనుభవిస్తున్న నీవు, ఆయన శరీరాన్ని, రక్తాన్ని తింటున్న నీవు అనేకులకు ఆ వర్తమానాన్ని, ఆయన రక్షణను వెల్లడించాలి. అప్పుడే దేవుని పిల్లలుగా ఆయన పోలికలో ఉంటాం. ఆయన కూడా ఏం చేశాడు? 12 ఏళ్ల వయసులోనే దేవాలయంలోకి వెళ్ళి శాస్త్రులు, పరిసయ్యులు జ్ఞానంతో కూర్చొని సంభాషిస్తున్నాడు. ఆయన వేసే ప్రశ్నకు ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోతున్నాడు. తల్లిదండ్రులు వచ్చి, కుమారుడా మమ్మల్ని ఎలా నీవు దుఃఖపరిచింది
రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. రక్షించబడినటువంటి నీవు, ప్రభు బలలో పాల్గొనే నీవు, ఆరాధించే నీవు, ఉదయ సాయంకాలం బైబిల్ ధ్యానించే నీవు, దేవుని కుమారుడు కుమార్తెను, దేవుని సొంతైన ప్రజలను చెప్పుకునేటువంటి నీవు, నీ జీవితంలో ఎవరికైనా దేవుని మాటలు తెలియజేసేవా? ఎవరినైనా దేవుని ఇంటికి నడిపించేవా? అందుకనే దేవుడు అంటాడు, మరి దీన్ని ఇతరులకు తెలియజేయమంటున్నాడు. ఇక్కడ రాయబడిన మాట, నేను మీకు అప్పగించిన ప్రభావం గురించి ప్రొవైడ్ చేస్తాను, అప్పగించమని రాయబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీన్ని గురించి మీ కొరకై నా శరీరం అనేకులకు ఆయన మరణం గురించి ప్రచారం చేయాలి. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు చేసినటువంటి త్యాగం. అయితే ఇంకోటి, ఆయన ఎటువంటి వాడు అంటే పరిశుద్ధుడు, ఆయన ఎటువంటి వాడు అంటే నిష్కలంకుడు, ఆయన ఎటువంటి వాడు అంటే పాపం లేనివాడు, ఆయన ఎటువంటి వాడు అంటే నాలో పాపం ఉన్నదని సవాల్ చేసిన వాడు, ఆయన ఎటువంటి వాడు అంటే నేను ఈ లోకమును ఏలబోచున్న దేవుడని సెలవిచ్చినటువంటి దేవుడు. ఆయన పాపరహితుడు, పాపం లేనివాడు. అయితే నీవు నేను కూడా మన విశ్వాస జీవితంలో అలాగనే జీవించాలి, పాపము లేనివారుగా. ఆయన అంటే నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులైండి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేవు. యేసు ప్రభు శరీరంలో తిని ఆయన రక్తంలో పాల్గొని నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. నీ ఆత్మ నీకు తెలియకుండానే జీవిస్తుంది. ఓ పిల్లోడికి ఆహారం పెట్టే కొద్ది దినదినం ఎలా ఎదుగుతాడో, ఆయన పొలంలో పాల్గొనేటువంటి నీవు, రక్తాన్ని తాగే నీవు, నీ ఆత్మ ఎదగాలి, ఫలించాలి, వృద్ధిలోనికి రావాలి. అప్పుడు దేవునికి సంతోషం, నీ ఆత్మీయ జీవితానికి క్షేమం. అనుదినము బైబిల్ చదవాలి, అనుదినము దేవుని వాక్యం ధ్యానించాలి, అనుదినం వాక్యానుసారంగా ప్రభు కొరకు ప్రార్థన చేయాలి. ఒక మాటైనా నాతో మాట్లాడు ప్రభువా, ఈ దినమంతటిలో ఒక మాటైనా నాకు అనుగ్రహించు, నన్ను ఉజ్జీవం చేయి, నన్ను పురుకొల్పు, నన్ను బలపరచని ప్రభు దగ్గర ప్రార్థన చేసేవాళ్ళగా ఉండాలి. అప్పుడు పరలోకమందున దేవుడు నీ ప్రార్థన ఆలకించి తన వాక్యాన్ని వెల్లడిపరుస్తాడు. నీకు ఆశ ఉంటే ఇతరులకు, నీ ఇంటి పక్క వారికి, నీ వారికి, నీ ఇంట్లో వారికి దేవుని మాటలు చెప్పి ఆయన ఇంటికి నడిపించే వారిగా ఉంటాం మనం ఉండాలి. అందుకే దేవుడు భూమి మీద మనలను ఉంచింది. శేష జీవితం, కొద్ది జీవితంలో ప్రభువుకు సాధ్యమైనటువంటి సువార్త ప్రకటించి అనేకులను సమకూర్చే వారిగా ఉండాలని దేవుడి వాక్యము తెలియజేస్తా ఉన్నది. అలాగే 31లో అయితే మనం విమర్శించుకునే తీరు పొందకపోదు. ఏదైనా బలహీనతలు, ఏదైనా ఆటంకాలు మన జీవితాల్లో ఉంటే సరిదిద్దుకున్నటకు, సరి చేసుకున్నటకు దేవుడు అవకాశాన్ని మనకి ఇచ్చినాడు. ఆ బల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువుని నీవు అప్పగించుకొని, ఎలా నా జీవితం ప్రభువుకు నాకు అనుకూలం ఉందా, ఎక్కడైనా సంబంధం దిగిపోయిందా, ఆ ప్రార్థనా జీవితం, ఆత్మీయ జీవితం ప్రభువుకి నీకు ప్రేమ గల పరలోకపు తండ్రి అంటే ఆయన పాద సన్నిధిని అనుభవించేటువంటి ఆ యొక్క అనుభవాన్ని మనకు ఉందా లేదనేది బల దగ్గరికి వచ్చినప్పుడు మనం చూసుకోవాలి. అందుకనే నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులైండి. 1 పేతురు 1:14 రాయబడిన మాట మనం చూస్తాం. 1 పేతురు నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ పుట్టిన ఆశను అనుసరించి ప్రవర్తింపగా చాలమ్మా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై యుండుడి అని రాయబడింది. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశి యేసు ప్రభు జరగక ముందు పూర్వము అది ఎటువంటి దశ అంటే అజ్ఞానపు దశి. అది అంధకారమైనది, అది ఆ కన్నులకు గుడిదనం కలిగజేసేది. పూర్వపు దశి, అజ్ఞాన దశి అలాగూ జీవించకూడదు. నేను పరిశుద్ధుడైన కనుక మీరును పరిశుద్ధులైండి. పరిశుద్ధతే ఎన్నటన్నిటికీ ఆయన పరిశుద్ధుడు. ఎటువంటి వాడంటే పరిశుద్ధమైనటువంటి పట్టణంలో జీవించు
అప్పగించేవాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో సెరువులు కెరూబులు కూడా ఆయన చూడలేవు. ఆయన చూడలేక రెండు రెక్కలతో ఎగురుతూ, రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ, రెండు రెక్కలతో ముఖం కప్పుకుంటూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుడిని రేపు పరలోకంలో ఆయనతో జీవితకాలం యుగయుగంలో ఉండాలంటే నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. చూపు ద్వారా, మాట ద్వారా, తలపు ద్వారా, ఆలోచన ద్వారా, నడవడిక ద్వారా ఇతరులను బాధ పెడతా, ఇతరులను దుఃఖపెరుస్తూ నీ జీవితానికి నీవు పరిశుద్ధతను లేకుండా చేసుకుంటే పరలోకానికి బదులుగా ఏముందంట, పరలోకానికి బదులు, పరలోకానికి వ్యతిరేకం, పరలోకానికి ఆపోజిట్ విడవబడతాం, నరకం ఉన్నది. కాబట్టి ఈ దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే, ఈ బలలో పాలు పొందడానికి నీ కొరకు నా కొరకు అప్పగించిన ఈ యేసు ప్రభు కృపగలవాడే కాదు, ఆయన దహించు అగ్ని వంటి వాడు. ఆయన ఒకదాన్ని లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన విశ్వాస జీవితాన్ని, నీకు ఇచ్చిన కుటుంబ జీవితాన్ని, నీకు ఇచ్చిన సంఘ జీవితాన్ని, నీకు ఇచ్చిన పరిచయ జీవితాన్ని లెక్క అడుగుతాడు ఒకనాడు. అందుకే భయం కలిగి భక్తి కలిగి ఉండాలి. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అంటాడు. నేను పరిశుద్ధుడైనాను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. రాయబడిన ప్రకారం మీరు విధేయులు పిల్లలై ప్రతి విషయంలో దేవునికి విధేయత చూపి, దేవునికి అప్పగించుకుంటూ, దేవునికి పాలు పడవేసుకుంటూ పూర్వపు అజ్ఞాన స్థితిలో మరి జీవించినట్లు కాక, మీ పూర్వపు అజ్ఞాన స్థితిలో మీరు విధేయులైన పిల్లలై పూర్వపు అజ్ఞాన స్థితిలో ఉండినట్లు అందుకున్నట్లు మీకున్న ఆశలను విసర్జించుచు ప్రవర్తింపగా మునుపు మిమ్మల్ని పిలిచిన దేవుడు ఆయన పరిశుద్ధులై ఉండుడి. 16 నుంచి చదువుతామని. పరిశుద్ధులై రాయబడి కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు ఎట్లా సమస్తమైన ప్రవర్తన, మాట యందు, చూపు యందు, తలంపందు పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత లేకపోతే పరలోకం లేదు. పరిశుద్ధత లేకపోతే నిత్య జీవం లేదు. పరిశుద్ధత లేకపోతే విడవబడతావు. పరిశుద్ధత లేకపోతే లోకంలో రొమ్ము కొట్టుకునే పరిస్థితి. పరిశుద్ధత లేకపోతే దేవునితో అన్యోన్య సహవాసం సంబంధం లేకపోతే, వాక్యంతో నీకు అనుబంధం లేకపోతే, వాక్యం ద్వారా నీవు నడిపించబడకపోతే, ఆత్మదేవుని పలుకు స్పర్శ తాకిడి నీ జీవితంలో లేకపోతే, మోకరించినప్పుడు, బైబిల్ చదివేటప్పుడు, ప్రార్థించేటప్పుడు 2 కళ్ళ నీళ్లు బైబిల్లో కారినప్పుడు అటువంటి అనుభవం నీ జీవితంలో లేకపోతే జాగ్రత్తగా విడవబడతావు. అయితే ప్రభువుకి నీకు సంబంధం లేనట్టే. ప్రభు అంటాడు, ఏమంటాడు, నేను పరిశుద్ధమైన ప్రకారం మీరు పరిశుద్ధులైండి అని రాయబడి ఉన్నది. ఆయన అంటాడు, మీరు సమస్తను ప్రవర్తనను నేను సమస్త పరిశుద్ధులై ఉన్నాను, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారికి తీర్పు తీర్చి తండ్రి. పక్షపాతం లేదు. ప్రభువా నేను ఆరాధించా కొన్నాళ్ళు, ప్రభువా నేను మందిరాన్ని కట్టించా కొన్నాళ్ళు, ప్రభువా నీ సువార్త చేసే కొన్నాళ్ళు, లేదు బుద్ధిగల కన్యకులు సిద్ధపడ్డారు. 10 మంది బుద్ధిగల కన్యకులు. ఎంతమంది? 10 మంది కన్యకులే, 10 మంది విశ్వాసులే, 10 మందికి ఆత్మ ఉన్నది, 10 మంది చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉన్నది, 10 మంది ఆరాధించే వాళ్ళే, 10 మంది కూడా రాకడ కొరకు ఎదురు చూసేవాళ్ళే, 10 మంది పరలోకంలో పెళ్లి కుమారు కొరకు ఎదురు చూసేవారే. అయితే ఆయన రాకడ ఆలస్యం అయిందని ఏం చేశారంట? కులుకు తీశారంట. అప్పుడు పెళ్లి కుమారుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. బుద్ధి గల వారు బుద్ధి లేని వారు విడవబట్టారు. అప్పుడు అంటాడు, ప్రభా మాకు తెలియదు, ఎవరు మీరు? ఎక్కడ మిమ్మల్ని చూడలేదే, అక్రమ చేయవారు నుండి పొండి. అందుకనే విశ్వాస జీవితం, దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితం, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ, నీ ఆత్మీయ జీవితాన్ని దేవునికి అర్పించుకుంటూ, దేవుని కొరకు జీవిస్తూ, దేవుని కొరకు త్యాగం ఈ లోకం వెంటాడిందంటే యేసుకేలు గ్రంథం 2వ అధ్యాయం ఒక మాట చూద్దాం. యేసుకేలు గ్రంథము
నరపుత్రుడా చదవక నీవు చక్కగా నిలువుము, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలవబెట్టి ఎప్పుడంట ఏమంటాడు? నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. దేవుడే, సర్వాధికారి అయిన దేవుడే, సర్వ సృష్టికర్తే ఆయన వచ్చి పరిశుద్ధమైన వాక్యం ద్వారా నరపుత్రుడా నీవు చక్కగా నిలువుము, నేను నీతో మాట్లాడవలసి ఉన్నదన్నప్పుడు నీ వైఖరి, నీ నడక, నీ జీవితం చక్కగా లేకపోతే ఆయన మాట్లాడు. అందుకని నువ్వు చక్కగా నిలువుము. ఎటు పక్క నీవు లోకరిటారుగా ప్రభు కొరకు నిస్వార్థంగా కల్మషం కపటం లేని వారంగా, అపవిత్రత లేని వారంగా, ప్రభువుని గురి కలిగి జీవించే వారిగా ఉండాలి. అప్పుడే ప్రభు నీతో మాట్లాడతాడు, ఆయన నీలోకి వస్తాడు. ఆయన అంటాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలువుము. మన నడక, మన జీవితం చక్కగా నిలబడాలి. ఈ లోకం ఎట్లాంటిదంటే పాపాన్ని ఎతకాల్సిన పని లేదు, పరిశుద్ధులు ఎదుర్కొంటూ పాపం దగ్గరకు వచ్చేసింది. నువ్వు చక్కగా నిలబడు. ఈ పక్క వంగినా పాపమే, ఈ పక్క వంగినా పాపమే, ఎటు పక్క వంగినా పాపంతో ఈ లోకం మిళితమైపోయినది. నువ్వు చక్కగా ప్రభు కొరకు నిలబడాలి, ప్రభు కొరకు జీవించాలి. ప్రభు కొరకు నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుంటూ ఆయనతో సహవాసం కలిగి ఉంటే అప్పుడే అంటాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలువుము, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. దేవుడు మాట్లాడేటువంటి ధన్యత, దేవుడు మాట్లాడితే ఆ సంతోషం, సమాధానం, ఆ ప్రేమ, మరి ఆయన కృపను మనం పొందేవారుగా ఉంటాం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెడతాడు. ఆత్మదేవుడు వాక్యం ద్వారా, పరిస్థితి ద్వారా, మన జీవితంలో ప్రతి విషయం ద్వారా ఆయన మాట్లాడినప్పుడు విధేయత చూపేటువంటి మనసు, లోబడే మనసు, ఆయనకు అప్పగించుకునే మనసు మనకు కలిగిన వారమై ఉంటే అప్పుడు దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటాడు. అందుకనే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం కూడా చూడక, ఇర్మియా గ్రంథము 1:17 కాబట్టి ఇర్మియా గ్రంథం 17:1 యోధా పాపము ఇనుపగడ్డంతో రాయబడి ఉన్నది, అది వజ్రము మనతో లిఖింపబడినది, చెక్కబడింది. యోధా పాపము ఇనుపగడ్డంతో రాయబడి ఉన్నది. యేసు ప్రభువుని ఎరిగినటువంటి వారికి శిక్ష ఉన్నది. యేసు ప్రభు వారికి జీవితంలో చోటు ఉన్న వాళ్ళకి శిక్ష ఉన్నది. ఇక్కడ యువత, ఇశ్రాయేలు, నీవు నేను అందరం కూడా దేవుని ప్రజలము. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు లోబడి ఆయన కొరకు జీవించవలసిన వారమై ఉన్నాం. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఇక్కడ కూడా పరిశుద్ధతల గురించి రాయబడుతూ వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం, అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువుని చూడలేడు. ఇక్కడ ఏమంటున్నాడంటే అందరితో సమాధానం, పరిశుద్ధత. దేవుని పిల్లలకు, దేవుని బిడ్డలమైన వారు సమాధానం కలిగి ఉండాలి. మన సమాధానం ఇంట్లో వారికి, బయట వారికి, ఇతరులకు తెలియజేసేవారిగా ఉండాలి. అప్పుడే దేవుడు అంటాడు, అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని చూడలేవు. రేపు యుగంలో ఆయనతో కూడా సదాకాలం ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. ఇతరులను దేవుని సమాధానంలోనికి నడిపించాలి. ఈ భూమి మీద బ్రతికితే మా అయితే ఎన్ని సంవత్సరాలు? నరుని ఆయుష్ 70
పాపపు వేరు, చేదైన వేరు సెల్ ఫోన్ పాపపు వేరు, చేదైన వేరు అసూయ, చేదైన వేరు, చేదైన వేరు దేవుని కొరకు బైబిల్ చదవలేకపోవటం చేదైన వేరు, చేదైన వేరు దేవుని కొరకు మోకరించి ప్రార్థన చేయలేకపోవటం చేదైన వేరు, చేదైన వేరు దేవుని మందిరానికి 11 గంటలకు 12 గంటలకి ఇష్టానుసారం వచ్చేది చేదైన వేరు. చేదైన వేరు ఏదైనా మీలో ఉందేమో చూసుకునండి. చేదైన వేరుంటే దేవునికి వ్యతిరేకమైనది, అవిశ్వాసము, అవలక్షణాలు, దేవుని సన్నిధిని ప్రేమించలేని వారు, దేవుని సన్నిధిని అనుభవించలేని వారు, ఆయన కొరకు ప్రార్థన చేయలేని వారు, చేదైన వేరు గలవారు ఏమవుతారంటే విడిచిపెట్టబడతారు. ఇంత బ్రతికి ఎన్ని సంవత్సరాలు జీవించి ఇంత కొరకు ప్రభు కొరకు ఆరాధించి నీ ఆత్మీయ జీవితంలో నష్టపరుచుకుంటావేమో. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ జీవితాన్ని చూసుకో. అందుకే ఆయన అన్నాడు, నేను నీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందింది ప్రభు యేసు నీ కొరకు అప్పగించబడ్డాడు. నేను కాదు నేను బాగు చేసేవాడిని, నేను కాదు నేను సరి చేసేవాడిని. అందుకని ఎవరు లెక్క వాళ్ళే. అది కింద చదువుకున్న 30లో మా మొదటి కొరింథీ 11:11-11 తను తానే విమర్శించుకోవాలి. నీ హృదయంలో ప్రభువుని విమర్శించుకోవాలి. మనల్ని విమర్శించుకునేలా తీర్పు పొందుకో. ప్రభువా నా బ్రతుకు ఎట్టుంది, నా జీవితం ఎట్టుంది, ఎక్కడ నేను తక్కువైనటువంటి మనసు నీకు ఉంటే ఆయన చూపిస్తాడు. చూపించినప్పుడు ఒప్పుకుంటే అప్పుడు అది కడగబడుతుంది, శుద్ధి చేయబడుతుంది. ఇంటి బజార్ వెళ్తా ఉదయాన్నే కొండలు దోమి శుభ్రం చేసి ఇంట్లో పెట్టి తలపేసి వెళ్తాం. సాయంత్రం వస్తాం, వచ్చినాక ఆ పనిని తీసుకొని తినేస్తామా? తిన్నైతే మళ్ళీ అంటే ఏం చేస్తాం? కడగాలి, శుద్ధి చేసుకోవాలి. నీ నా జీవితంలో, నీ నా హృదయంలో ప్రభువుకు నీకు అన్యున్న సంబంధం, సహవాసం కలిగిన వారమై ఉంటే చేదైన వేరు ఏదైతే ఆటంకంగా ఉందో, చేదైన వేరు ఏదైతే అభ్యంతరకరంగా ఉందో దేవునికి నీకు, ఆ చేదైన వేరు దేవుడు తీసివేసేవాడుగా ఉన్నాడు. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, మీరు ఎవరైనా దేవుడి కృపను పొందకుండా తప్పిపోలేమో. ఇది కృపచేత రక్షించబడిన వారం, కృపచేత ఆ రక్షణ ఆనందం పొందిన వారం. మరలా ఈ కృప పొందకుండా తప్పిపోతావేమో, జాగ్రత్తగా చూసుకో. ఈ కృప గల దేవుడు ఆయన రాకడ పర్యాంతము, మన పోకడ పర్యాంతము ఆయన కృప మనకు కావలి, భద్రత మన జీవితాలకి, మన కుటుంబాలకి కావలి ఉండినట్లుగా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన కృప నీకు కాపరి అయి కావలి ఉంటేనే నిత్య రాజ్యంలో ప్రవేశించగలం. ఆ కృపే తప్పిపోయిందనుకో, ఆ కృపను పంపించేసేవనుకో, ఆ కృపని హృదయం నుండి తొలగిపోయిందనుకో. ఎందుకు తొలగిపోయింది, ఎందుకు వెళ్ళిపోయింది కృప అంటే? దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేస్తే ఆయన వెళ్ళిపోతాడు, ఉండడం. ఆ బొమ్మను లేక పొగబెట్టినట్టు హృదయం ఏమో పక్క దేవునికి, ఇంకో పక్క లోకానికి. ఓ పక్క ఏమో దేవుడు లాగుతూ ఉంటాడు, ఇంకో పక్క ఏమో లోకం లాగుతూ ఉంటది. ఇదే ఇటువంటి కృపను పోగొట్టుకునే పరిస్థితులు. ఆ కృపను పోగొట్టుకుంటే నీవు నేను కూడా ఏ మాత్రం కూడా దేవుని రాజ్యానికి పాత్రలు కాలేవు. 12:16 ఫిబ్రవరి 12:16 ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను గుడ్డునేమో అని ఎట్లా చూసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకోవాలా. అందుకనే దేవుడి వాక్యంలో చక్కగా రాయబడుతూ వచ్చింది. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని వద్దనుకున్నాడు, పరిశుద్ధతను వద్దనుకున్నాడు. ఏశావు పెద్దవాడు, ఇస్సాకుకు 2 కుమారులు. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. స్వాస్థ్యంలో భాగము పెద్దవానికి ఎక్కువ. అయితే ఏశావు ఎటువంటి వాడంటే తిండిపోతోడు. ఏశావు ఎటువంటి వాడంటే రాయబడిన మాట. ఏశావు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్నాడు. కూటి కొరకు హక్కును అమ్మివేసుకున్నాడు. అది జ్యేష్ఠత్వం. ఇది మనుషులు ఇచ్చింది కాదు, దేవుడు ఇచ్చినటువంటిది.
చిన్నవాడికి స్వాస్థ్యము, జ్యేష్ఠత్వపు హక్కు. పెద్దవాడికి భాగంలో ఒక భాగం ఎక్కువ వస్తుంది, అన్నదమ్ముల భాగంలో పెద్దవాడి భాగం ఎక్కువ ఉంటుంది. అది జ్యేష్ఠత్వపు హక్కు, అది దేవుడు పెట్టిన చట్టం. అటువంటి దాన్ని యేసేపు ఏం చేశాడంటే అమ్మేసుకున్నాడు. ఏది కొరకు? కూటి కొరకు. అందుకనే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఒక పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నట్టు ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను గుడినేమో జాగ్రత్తగా చూసుకుని భ్రష్టుడైపోయాడు. కూటి కొరకు జ్యేష్ఠత్వం వద్దనుకున్నాడు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. ఆత్మీయ జీవితంలో ప్రభువుకు నీకు సత్సంబంధం లేకపోతే మనం కూడా ఏ స్థితిలో ఉన్నామో చూసుకోవాలని పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తాము. 17 ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందకోరి కన్నీరు నుంచి దాని కొరకు శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందనలక ఆ తర్వాత ప్రభువా నీ కొరకు మీరెవరో నేను ఎరగను. అప్పుడు దాకా కలిసి ఉన్నారు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యేసులోకి వచ్చినాక రొమ్ము కొట్టుకున్నా, మరి గుండెలు బాదుకున్నా ఉపయోగం లేదు. ఆయన రాకడెప్పుడో మన పోకడెప్పుడో తెలియదు. సిద్ధంగా ఉండాలి, మెలకువగా ఉండాలి. బుద్ధిగల కన్నికల్లో 10 మందిలో 5 బుద్ధిగల వారి వలె ఉండాలి. ఆయన కొరకు ఎదురు చూసే దాసుడిలా ఉండాలి. ఇంటి యజమానుడు దాసులకు అప్పగించి దేశాంతరం పోయినప్పుడు ఏ గడియ వస్తాడనని శ్రద్ధ కలిగి మెలకువగా ఉన్న దాసుడు ధన్యుడు. ఆ ధన్యుడు లాంటి దాసుడు లాంటి జీవితం కలిగి ఉంటేనే ఆ పరలోక రాజ్యంలో యుగాయుగములు. అంటే అది యుగాయుగములు. ఇది 100 సంవత్సరాలు బ్రతుకు నువ్వు. యుగానికి 1000 సంవత్సరాలు. నాకు తెలిసిన వారికి ఒక్క యుగానికి 1000 సంవత్సరాలు. యుగాయుగం అంటే దానికి లెక్కలేదు, కొలతలేదు. అల్పకాలం పాపభోగం అనుభవించిన కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం బెటర్ కాదా, మేలు కాదా అని మోషే అన్నాడు. మోషే సకల విద్యలు నేర్చినవాడు. ఫరో యొక్క రాజకుమార్తె కుమారుడిని అనిపించుకోవడానికి మనసు లేనివాడే. ఇది అల్పకాలం, అది ఫరో రాజ్యం అవ్వచ్చు, అది ఐగుప్తు అవ్వచ్చు. దేవుని దృష్టిలో అది సున్నా, దేవుని దృష్టిలో అది లోకము, దేవుని దృష్టిలో అది పాపము. అది ఎరిగిన వాడే అల్పకాల పాపభోగం అన్నాడు మోషే. నువ్వేమంటున్నావు? నీ ఎందుకు వచ్చేసింది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభుని ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళిన సాతాను యేసు ప్రభునే శోధించాడు. యేసు ప్రభుకే లోక మహిమను చూపించాడు. నువ్వు నాకు నమస్కరిస్తే ఇవి నీకు ఇస్తామంటే ఆయన రాజు పడలా. ఆయన వాక్యంతో సమాధానం చెప్పాడు. లోక ఆశలు, లోక పాపము, లోక సంబంధమని నీ దగ్గరకు వచ్చినప్పుడు రాజీ పడుతున్నావా? అబ్బో ఘనత వస్తుంది, మహిమ వస్తుంది, డబ్బులు వస్తున్నవే, అబ్బో ఘనత వస్తుందని రాజీ పడితే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. యేసు ప్రభు అట్లా ప్రతి దానికి వాక్యంతో సమాధానం చెప్పాడు. అక్కడ ఏం రాయబడిందంటే కొంతకాలం అపవాది ఆయన్ని విడిచి వెళ్ళిపోయింది. వాక్యము బైబిల్ చదివారా? ఈ దినాన దినపాఠం చదివినోడు చేయకండి, ఇంకా చదవలసిన వారు. ప్రియులారా, యేసు ప్రభు నీకు నాకు ఆత్మరక్షణ కొరకు పురుకొల్పబడడానికి, ఉజ్జీవింపబడడానికి ఇచ్చిన గ్రంథం. ఉదయ సాయంకాలం బైబిల్ చదివితే యేసు ప్రభు అపవాదికి చెప్పినట్టు ఆ మాట నీవు కూడా చెప్పగలవు. నీవు కూడా అపవాది పుత్రమీవచనంలో శోధకుడు వాడు శోధిస్తాడు. యేసు ప్రభు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నిలిచిన వారికైతే ఆయనతో కూడా యుగయుగములు పరలోక రాజ్యంలో సదాకాలము ఏలుదుము. అందుకనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనము. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గాయకొనువాడును ధన్యుడు. ఇక్కడ మరి ఏమిటంటే ప్రవచన వాక్యం అంటే దేవుని యొక్క వాక్యమే. 1వ అధ్యాయం 3వ వచనంలో సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గాయకొను
వాడు ధన్యుడు. ఎట్లంటే సమయం సమీపించినది. ఎందుకంటే హెచ్చరిస్తున్నాడు, దేవుడు రాసి పెట్టాడు, సమయం సమీపించిందయ్యా, దేవుడి రాకడకు, ఈ లోకం యొక్క తీర్పుకు, ఈ లోకాన్ని దేవుడు లెక్కలు చూసే దినం ఒకటి సమీపిస్తా ఉన్నది. ఈ లోకాల్లో తన ప్రజలైన వారి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకడ సమీపంగా ఉన్నది. చెప్పాడు కదా, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవని శిష్యులు అడిగినప్పుడు ప్రభు ఏం చెప్పాడు? లోకం మీద రాజ్యం చేసును, భూకంపాలు వచ్చును, కరువులు వచ్చును, అక్కడక్కడ భూకంపాలు, కరువులు, యుద్ధాలు కలుగుతాయి. యుద్ధాలు చూసావా? ఆంధ్రప్రదేశ్ లో లేకపోతే ఇండియాలో కొంత నెమ్మదిగా ఉంటాం మనం. ఆ ఇజ్రాయెల్ దేశంలో, ఆ ముస్లిం దేశాల్లో ఎంత కరువు, ఎంత భూకంపాలు, ఎంత సునామీలు, ఎంత రాజ్యముల మీద రాజ్యము లేచున్నవంటే ఇవన్నీ కూడా సమాప్తికి యేసు ప్రభు రాకడకు సిద్ధముగా ఉన్నవి. మరి నీవు ఎట్టున్నావు? ఈ ప్రవచన వాక్యములు వినువాడు, ఈ వాక్యములు చదువుతున్నావా? ఉదయం సాయంత్రం దేవుని వాక్యాన్ని తప్పకుండా చదువుతున్నావా? లేవగానే హృదయంలో దేవునితో ఆరాధిస్తున్నావా? లేవగానే దేవుని గణపరుస్తున్నావా? లేవగానే మోకరించి ప్రభువా నాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రములు చెబుతున్నావా? లేవగానే ప్రభువా ఈ దినం మంచం మీద నుంచి లేవడానికి సజీవుడిగా ఉంచావు, కృపనిచ్చావు, నీకు స్తోత్రములు. ఈ దినాన్ని, సమయాన్ని చూడలేక లోకంలో గొప్పవారు, కొద్దివారు, చిన్నవారు, పెద్దవారు రాత్రి గడవక ఉంది తెల్లవారి చూడకనే వెళ్ళిపోయినారయ్యా. నీకు స్తోత్రములు. సూర్యుడిని చూసే ధన్యత ఇచ్చావు, ఉదయాన్ని లేచి నడిచే ధన్యత ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, సమయాన్ని ఇచ్చావు. నీకు వందనాలు ప్రభు అని చెప్పే అనుభవం నీకుందా? అప్పుడే నువ్వు వెంటబడతావు. అప్పుడే ఆయన నీతో మాట్లాడతాడు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువుము, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. అప్పుడు చక్కగా నిలబడి ఆయన ఆజ్ఞను, ఆయన కట్టడలను, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే ఆయన నీతో మాట్లాడుతూ ఉంటే నీవు సిద్ధపరుస్తాడు, నిన్ను ఆయన రాజ్యానికి సమీపస్తుడిగా చేస్తాడు. ఏమంటాడంటే సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువుకోవడం తప్పగా. పెద్దలైనటువంటి మీకు, యవనస్తులైన మీకు విన్నపం ఏంటంటే, మనం ఏంటంటే ఈ గ్రంథాన్ని తప్పక చదవాలి. ఏది మిస్ అయినా, ఏది కాకపోయినా ఈ గ్రంథాన్ని తప్పక చదవాలి. ఈ ప్రవచన వాక్యములు చదువువాడు ధన్యుడు. అందుకనే చక్కగా రాయబడుతూ వచ్చింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. సమయం అయిపోతుంది. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెను. ప్రభువును బట్టి ఖైదీనైన నేను బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ ఏమంటాడంటే, కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటకు శ్రద్ధ గలవారై. సమాధానం అనేటువంటి బంధం, ఆత్మ కలిగించేటువంటి ఐక్యతను కాపాడుకుంటకు శ్రద్ధ గలవారై, ఆత్మ సంబంధమైన జీవితం మీద శ్రద్ధ గలవారై. కాపాడుకునే విషయంలో శ్రద్ధ లేకపోతే, ఆత్మ సంబంధమైన విషయంలో, ఆత్మ సంబంధమైన ఆజ్ఞలు పాటించే విషయంలో శ్రద్ధ లేని వారమైతే ఆత్మ కలిగించే ఐక్యతను పోగొట్టుకుంటాం. అందుకనే రాయబడుతూ వచ్చింది. కాబట్టి మీరు
నిన్ను అప్పటి వారికి మగవు దాచకూడదు. దేవుడు ఏం చెప్పాడు? 2 అంగీలు కలిగితే ఒకటి ఇచ్చేయి. నిన్ను కొంచెం మైలు దూరం అడిగితే 2 మైళ్ళు చూపించు. ప్రేమ కలిగి, సత్యం కలిగి, ఒకరినొకరు ప్రభు మనసు కలిగిన వారమై ఉండాలని మీరు. కాబట్టి సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యత, పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత, ఆయన ఆజ్ఞలను పాటించి నడిచి ఆయనతో కూడా జీవిస్తే ఆ ఐక్యత నిన్ను పరలోకము తీసుకెళ్లేదిగా ఉన్నది. పరలోకములో ఆయనతో కూడా సర్వకాలము యుగకాలము ఆయనతో ఉండేవారిగా ఉంటాము. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో ఉందా? దీర్ఘశాంతము ఉందా? దయాళత్వము ఉందా? మంచితనము ఉందా? ఆశా నిగ్రహము? గలతీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడిన సమయం అయిపోయింది. ఇట్లానే ఏమంటాడు ఇక్కడ? మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. నేను పిలిచిన పిలుపు ఎందుకంటే దీర్ఘశాంతం, దయాళత్వం, ప్రేమ, మంచితనం ఇవన్నీ దేవుని గుణాలు. ఈ గుణాలు నీవు కలిగి లోకంలో నీవు దేవుని కుమారుడుగా, దేవుని బిడ్డలాగా బ్రతకాలని ఆయన గుణగణాలను మనకు అనుగ్రహించాడు దేవుడు. అందుకనే రాయబడుతూ వచ్చింది, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెను. సాత్వికము, మంచితనం, ఆశా నిగ్రహం, ప్రేమ ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణగణాలు. అలాగున మనము లోకంలో జీవించి దేవుని కొరకు, దేవుని పిల్లలుగా, దేవుని వారిగా జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుతున్న టైం అయిపోతా ఉంది. చివరిగా లూకాసు వార్త 16వ అధ్యాయం సమయం అయిపోతా ఉన్నది. లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని దొంగను లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికలను నీడలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో వేదన పడుతున్నానని చాలా కేకలు వేసి చెప్పాను. ఇక్కడ ధనవంతుడు లాజరు గురించి మనం ఎరుగుదాము. ఇక్కడ మరి ధనవంతుడు తన జీవితంలో ఇష్టానుసారంగా జీవించాడు. యేసు ప్రభు అంటే ఎరిగిన వాడే కానీ ఆయన లెక్క చేయలేదు. యేసు ప్రభు అంటే తెలిసిన వాడే కానీ ఆయన దేవుడిగా అంగీకరించలేదు. యేసు ప్రభు అంటే తెలుసు కానీ ఆయన దేవుడిగా మహిమపరచలేదు. యేసు ప్రభు అంటే తెలుసు కానీ తన హృదయంలో, తన జీవితంలో చోటు ఇవ్వలేదు. యేసు ప్రభు అంటే తెలుసు కానీ చేదైన వేరులు తన హృదయంలో నాటుకు పోటు ద్వారా అతడు దేవునికి చోటు ఇవ్వలేక పోయినాడు. అయితే ఒకనాడు లోకాన్ని విడిచిపెట్టేశాడు. అక్కడ ఏమంటాడంటే, అప్పుడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి చూసి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకున్నటువంటి లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకలను నీడలో ముంచి నా నాలుగు చల్లార్చుటకు లాజరును పంపుము. ఈ అగ్ని జ్వాలలో నేను వేదన పడుచున్నానని ఏం చేశాడంట? కేకలు వేసెను. ప్రియులారా, ఇది చివరి యొక్క అంశం. అనగా మానవుని యొక్క జీవితంలో యేసు ప్రభువును కలిగిన వారు, యేసు ప్రభువుని నమ్మిన వారు, యేసు ప్రభువుతో జీవించేవారు కాపాడుకుంటే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోకుండా ఆత్మ కలిగించి ఐక్యతను పోగొట్టుకుంటే చివరికి నష్టము. అందుకనే ఇక్కడ అంటాడు, అగ్ని గుండము ఉన్నది. దేవుడు అంటాడు, కేకలు వేస్తున్నాడు, నాలుగు చల్లార్చినకు లాజరును పంపుము. కుదరదు. నువ్వు భూమి మీద బ్రతికొండగానే నీకు ఇష్టం వచ్చినట్లు జీవించావు, నీకు ఇష్టానుసారంగా జీవించావు. అక్కడ వారు ఇక్కడికి రావడానికి కుదరదు. నీవు అగ్ని జ్వాలల్లో వేదన పడుతున్నావు నిజమే, కానీ నీవు భూమి మీద బ్రతుకున్నప్పుడు దేవుడిని లెక్క చేయలా, దేవునికి విధేయత చూపలా, ఆయన కట్టడల ఆజ్ఞలు గైకొనలా. అందుకని లాజరు పరలోకి వెళ్ళాడు, ధనవంతుడు ఏం చేశాడంటే నరకంలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనందరికీ ప్రశ్న, ఇక్కడ ఆరాధన చేసిన వాళ్ళందరికీ, బలలో పాలు పొందే వాళ్ళందరికీ
రక్షించబడి పరలోక రాజ్యం వెళ్తావు, అనుమానం లేదు. మరి నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, వాళ్ళంటే నీకు ప్రేమ లేదా ఉందా? వాళ్ళంటే నీకు అభిమానమా కాదా? వాళ్ళంటే నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? ఖచ్చితంగా ప్రతి వారు తన కుటుంబాన్ని ప్రేమించేవాళ్లే, తన పిల్లలను ప్రేమించేవాళ్లే. అయితే ప్రియమైన వాళ్ళారా, ఓనాడు నీ మటుకు నీవు రక్షించబడి పరలోకంలో వెళ్తే నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీ భార్య పరిస్థితి ఏంటి? నీ భర్త పరిస్థితి ఏంటి? ఇట్లాగే ధనవంతుడిలాగా అగ్ని జ్వాలల్లో వేదన పడి కేకలు వేస్తే నువ్వు చూస్తూ ఉండగలవా? పరలోకంలో ఉండి నీ స్వరూపము, నీ కడుపున పుట్టిన బిడ్డలైనా, నిన్ను కట్టుకున్న భార్య అయినా, నిన్ను కట్టుకున్న భర్త అయినా అగ్ని జ్వాలల్లో వేదన పడుతుంటే నువ్వు పరలోకంలో ఎలా ఉండగలుగుతావు? అందుకని నువ్వేం చేయాలా? ప్రభు పాద సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించినట్లు ఆ వేకువజామున లేచి ఆయన పాద సన్నిధిలో కుమ్మరించి నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ కుటుంబం కొరకు, నీ తోబుట్టుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళ ఉండాలి. చేస్తున్నావా ప్రార్థన? ఎప్పుడైనా చేసేవా? నీ పిల్లల కొరకు, నీ భార్య కొరకు, భర్త కొరకు, ప్రభువా నన్ను ప్రేమించావు, నా భార్యను ప్రేమించి నా భార్యను రక్షించు, నా భర్తను రక్షించు, నా పిల్లలను రక్షించని ఎప్పుడైనా అడిగావా? నీ మట్టుకు నువ్వు రక్షించబడ్డావు. నీ మట్టుకు నువ్వు వచ్చి దేవుని మందిరంలో నెమ్మదిగా కూర్చున్నావు, సంతోషమే, మంచిదే. అయితే నీ కుటుంబం, నీ బిడ్డలు, వారి కొరకు ప్రార్థన చేయి. 65వ కీర్తన 2వ వచనంలో ఏమంటుంది? ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ ఎదురుకు వచ్చేదిరని. ప్రార్థన ఆలకించేవాడు నువ్వు ప్రార్థన చేస్తే కదా, నీవు ఆయనకు ఘోషిస్తే కదా, వేకువజామున మొరపెడితే కదా, నీళ్లు కుమ్మరించినట్టు హృదయాన్ని పడవేసుకుని నా వల్ల కాదు ప్రభువా, నేను చేయలేను, నువ్వు చేస్తే తప్ప, నన్నైనా ఏమంటాడు మోషే, నన్నైనా నా పేరు జీవగ్రంథంలో తీసివేయి, ఇశ్రాయేలు ప్రజలను కాపాడు. అలాంటి భక్తి కలిగిన వారిపై, అలాంటి విశ్వాసం కలవారిపై దేవుడిని అడిగితే తప్పగా ఇస్తాడు ఆయన. ఆయన పేరే ప్రార్థన ఆలకించేవాడు. ఈ దినం నుంచి అయినా నీ బిడ్డల కొరకు, నీ పిల్లల కొరకు, నీ వారి కొరకు, నీ బంధువుల కొరకు నేనైతే తప్పక మానక ఉపవాస ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో నా వారందరూ రక్షించబడాలి. నాకైతే సంతోషం లేదు. నాకు తెలిసిన పరలోకం పోత, నా బిడ్డలిద్దరు పాపం బట్టి నరకానికి పోతే నాకు సంతోషమా? ఆ సన్నివేశం తెలుసుకుంటే నేనే బాధ. ఎక్కడ నేనేదో ఎండాకాలం గంటసేపు సిమెంట్ రోడ్డు మీద ఉండలేము. ఎక్కడ నీడ ఉందా, ఎక్కడ చెట్టు ఉందా, ఎక్కడ చల్లదనం ఉందా వెతికి అక్కడికి వెళ్ళేటువంటి వారు రేపు అగ్నిగుండంలో ఎలా ఉంటావు? కాలుతాం, కేకలేస్తాం, ధనవంతుడు వేసినట్టు. ఇలాంటి బాధ తప్పించుకోవాలంటే భూమి మీద బ్రతికుండగానే, గొంతులో ఊపిరుండగానే ప్రభువా నీవు ప్రార్థన ఆలకించే దేవుడు అంట. నువ్వు ఏదైనా చేయి, నన్ను ఏమైనా చేయి, నా కుటుంబం రక్షించబడాలా, నాతో పాటు నా బిడ్డలు పరలోకం రావాలా, నాతో పాటు నా భర్త రావాలా, భార్య రావాలా, నా తల్లిదండ్రులు రావాలా. ఇది నీ ప్రార్థన అయి ఉండాలి. అదే ఆత్మ ఫలాలు, అవే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. అవి నిన్ను నీవు రక్షించుకొని ఇతరులను రక్షించేదిగా ఉండాలి విశ్వాస జీవితం అంటే. అలాగున ప్రభువైన దేవుడు రాకడ సమీపంగా ఉన్నది. అందుకనే విశ్వాసులమైన మనం చివరిగా కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం చదివి బలలో పాలు పొందుతాం. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచించక నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యులు కూర్చుని చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రులుగా ధ్యానించేవాడు ధన్యుడు. ఇక్కడ కూడా దివారాత్రులు ఆ గ్రంథాన్ని ధ్యానించేవాడు, ఆ గ్రంథం చదివి ధ్యానించి దాని ప్రకారంగా ప్రార్థన చేసేవాడు ధన్యుడని సెలవిస్తుంది. దుష్టుల ఆలోచించకుండా నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చుంటే చోట కూర్చోడక, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొనక, టీవీ ముచ్చట్లు పెట్టుకొనక, సీరియల్ చూడక, సెంటర్లో కూర్చోనక, అన్యజనుల కాలం గడపక, వ్యర్థమైన సమయం వెచ్చించక, యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించుచు దాని యందు ఆనందించేవారైతే అప్పుడు మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అప్పుడు ప్రార్థన ఆలకించేవాడా, ఇదిగో నా కుటుంబం, ఇదిగో నా బిడ్డలు, ఇదిగో నా భర్త భార్య, వీళ్ళు రక్షించు, అగ్నిగుండం నుండి తప్పించు.
అయితే మనమే ఆయన నడవము. మనం ఎప్పుడు నాకు ఆరోగ్యం, నాకు మంచిదే, నాకు నీ కుటుంబం, నీ బిడ్డలు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కొరకు ఎంతో కష్టపడతావు, ఎంతో శ్రమ వస్తావు, ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటావు, మంచిదే. నీవు రక్షించబడ్డావు, మంచిదే. నీ కుటుంబం రక్షించబడాలా. ఈనాటి నుంచి నీ ప్రార్థన దయడాలా. ఉపవాస ప్రార్థన చేయి, అన్నం మానుకో, నీ కడుపు కాల్చుకో, దేహాన్ని శరీరాన్ని నలగొట్టుకో. ప్రభువు చెప్పు, ప్రభువా నా ప్రార్థన ఆలకించు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. అందుకని దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలం యోగపడిన నాటబడినదై ఆకువాడు తన కాలమును ఫలమించి చెట్టు వలె ఉన్న అతడు చేయనంతయు సఫలమగును. ఎప్పుడంటే దివారాత్రులు ధ్యానించినప్పుడు, ఎప్పుడంటే వాక్యం చదివి బైబిల్ చదివి దేవునికి ప్రీతికరంగా ఇష్టకరంగా జీవించినప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ ప్రతిఫలం ఇస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మూర్ఖులను మార్చిన దేవుడు, తాగుబోతులను మార్చిన దేవుడు, తిరుగుబోతులను మార్చిన దేవుడు, కఠిన హృదయాలను మార్చిన దేవుడు, దుర్మార్గులను, రౌడీలను, దొంగలను, నరహంతకులను మార్చిన దేవుడు, గొప్ప రక్షణించి ఆయన సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించిన దేవుడు. నీ ప్రార్థన కూడా ఆలకించి నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని రక్షించి ఆయన మందిరానికి నడిపించి ఇక్కడ బతికినంత కాలం లోకం విడిచినప్పుడు ఆయనతో కూడా సదాకాలం ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలంటే ఈ గ్రంథాన్ని ధ్యానించాలి, ఈ గ్రంథాన్ని చదవాలి. నీటి కాలువ ఎవరైనా నానబడి చెట్టు ఏంటంటే కాలువ ఒడ్డులో కాలువ వంచునున్నటువంటి చెట్టు ఎండిపోదు. ఎందుకంటే నీరు ఎప్పుడు ఉంటుంది కాబట్టి దాని ఆకు పచ్చగా ఉంటుంది. వాక్యం చదువుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే నీ విశ్వాసం ఎండిపోదు. నీవు కూడా ఆ చెట్టు వలె పచ్చగా ఉంటావు. ప్రభు రాకడ సమీపించినది. ప్రియమైన వాళ్ళారా, ప్రభు వల్ల సమీపించగా మనల్ని మనమే పరీక్షించుకొని గ్రంథం చదివే విషయంలో, దేవుడిని ప్రేమించే విషయంలో, ఆయన గుణగణాలు కలిగి ఉండే విషయంలో, పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో, ఏశావు లాంటి భ్రష్టమైనటువంటిది కడుపు కోసం, లోకం కోసం బ్రతికే విషయంలో వీటన్నిటినీ తెగించి, వీటన్నిటినీ ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన బలలో, ఆయన బిడ్డలమై పరిశుద్ధులమై పాల్గొందినట్లుగా ప్రభు మనకు దయచేయను గాక. కళ్ళు మూసుకొని తలవంచండి. ప్రేమగల దేవుడు, సర్వలోక సృష్టికర్త,